सिद्धक्रिया बाबाजी नमः। ओम सिद्धक्रिया बाबाजी नमः। హరి ఓం గురుదేవ్ బాబా. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ మళ్ళీ జన్మిస్తుందా? కొంచెం వివరించి చెప్పగలరా బాబా? అసలు ఇలాంటి ప్రశ్న గురించి మనం ఎక్కువ ఆలోచించటం అనవసరం అంటాను నేను. ఎప్పుడైనా చనిపోవటం, మళ్ళీ జన్మించటం, ఈ రెండు సత్యమే, జరిగే సత్యం, పరమ సత్యం. మళ్ళీ జన్మిస్తుందా లేదా అని మనం ఆలోచిస్తూ కూర్చుంటే, అంటే ముందు జన్మ కోసం ఆలోచించడం అనే ఆలోచన అనవసరం. మనిషికి ఆల్రెడీ అదృష్టం, ప్రస్తుతం ఒక మానవ జన్మ దొరికేసింది. అది రావటానికి ఎన్ని జన్మలు, ఎన్ని రకాలుగా మనం ఉద్ధరించుకుంటూ జ్ఞానాన్ని గ్రహిస్తూ వచ్చామో దీని వెనక చాలా ఉంది. కనుక ఈ ప్రస్తుత జన్మని పూర్ణంగా ఈ ప్రస్తుత జన్మని మనం అనుభవించాలి, అవగాహన పరుచుకోవాలి. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చే విధానం ఏమిటి, మళ్ళీ జన్మంటూ ఉండకూడదు అనే అవగాహన కావాలి. మళ్ళీ జన్మంటూ ఉండకూడదు అంటే ఎప్పుడు ఉండదు? కర్మరహిత స్థితి, బంధరహిత స్థితి. ఈ స్థితులు వచ్చినప్పుడే కర్మలు పూర్తి అయిపోవాలి, బంధాలు కూడా అన్నీ ఇక జీరో అయిపోవాలి. వెంటాడకూడదు, వెనక్కి రాకూడదు. మనం వచ్చాయంటే మళ్ళీ జన్మ తీసుకోవటం. కర్మ సిద్ధాంతం ప్రకారం మిగిలితేనే, ఏమైనా మిగులుంటేనే మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ ఈ మిగిలి ఉన్నది కూడా ఏమిటంటే, ఆ కర్మలు సరిగ్గా సరైన విధంగా మనం అనుభవిస్తూ జీవిస్తూ ఉంటే పర్వాలేదు. అప్పుడు మానవ జన్మ మరొక మానవ జన్మకు వెళుతుంది. ఈ దొరికిన మానవ జన్మని సరైన అవగాహనలో మనం జీవించకపోతే వికారాలు చెప్తారే, ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఇలాంటివి మనం పెంచుకుంటూ జీవించామనుకోండి, మళ్ళీ మానవ జన్మ రావచ్చు, రాకపోవచ్చు. మళ్ళీ జంతు జన్మల్లో పడిపోవచ్చు, జంతు యోనిల్లో పడిపోవచ్చు. అందుకని మానవ జన్మ అనేది మహావరం. కనుక ఈ జన్మని త్రికరణ శుద్ధిగా ఒక అవగాహనతో మనం జీవించాలి. ఒక సద్గురు చరణాలు పట్టుకుని మాయలో పడకుండా ఉండటం ఎలా? అందరూ జ్ఞానం పొందటం అంటారు. ఉన్న అజ్ఞానాన్ని తీసేసుకుంటే చాలు. నేను, నాది, నా వాళ్ళు, ఈ అహంకారం, ఇవన్నీ ఉన్నాయే మోహాలు, వీటి నుంచి బయటకు వస్తే అదే ముక్తి, మోక్షానికి మార్గం, స్థితి. అటువంటిది పొందితే చాలు. సహజంగా వచ్చే ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం వచ్చేవి వస్తాయి, మళ్ళీ సైకిల్. కానీ మనం కోరుకోవాల్సింది ఆధ్యాత్మికంగా మరుజన్మంటూ ఉండకుండా ఉండే ఒక ఎరుకని పెంచుకోవటం. మరుజన్మంటూ ఉండకుండా అది ఎలా సాధ్యమండి అంటారు. సాధ్యమే, చెప్పారు మహాత్ములు. ఎన్నో గ్రంథాలలో కూడా రాసి ఉంచారు. విశిష్ట అద్వైతం చెబుతూ వచ్చారు. మనం ద్వైతంలో ఇరుక్కుంటే అమ్మో ఎలా కుదురుతుంది అని, ద్వైతాన్ని దాటితే అద్వైతానికి, విశిష్ట అద్వైతానికి వెళితే, ఆత్మ జ్ఞానానికి వెళితే సాధ్యమే. కనుక మనం మరు జన్మలో ఆత్మ ఏం చేస్తుందో మనకు అనవసరం. ఈ జన్మలో నేను ఆత్మస్వరూపాన్ని అనే ఒక ఆత్మజ్ఞానాన్ని మనం గ్రహిస్తే, నాకు పరమాత్మతో ఒక లింక్ ఉంది, పరమాత్మ నాలో ఉన్నారు, నేను పరమాత్మకు సంబంధించిన స్వరూపం, శక్తి అనే గ్రహింపుకు మనం వెళితే గ్రహింపుకి సరిపోతుంది. అందుకని ఆ ప్రయత్నం చేయటమే. బాటయాం, నేను ఇప్పుడు పుట్టేశాను, దేహం వచ్చేసింది, దేహం పరంగా కర్మల కారణంగా, సంచిత కర్మల కారణంగా
జీవితం దొరికి వచ్చేసింది, మీద పడిపోయింది. దీనిని ఎలా ఉద్ధరించుకుని హాయిగా ప్రతి క్షణం జ్ఞాన వైరాగ్యాలు అని చెప్తారే, జ్ఞానం పొందాలి, వైరాగ్యంతో జీవించాలి. ఆ ఎరుకలో జీవిస్తే అది జరిగేవి జరుగుతాయి. జన్మలు మారటం, పెరగటం, జరగకపోవటం, జనన మరణ చక్రం నుంచి బయట పడిపోగలం కూడా. అలాంటి ఎరుకను మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ సత్యం మనం గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉండాలి అనుక్షణం కూడా. ఈ హిమాలయ భూమిలో, దేవభూమిలో అది అలాంటివే మనకి ఇక్కడ లభిస్తాయి. మన మీద మనకి అవగాహన వస్తుంది. ఎస్, నేనేమిటి, నా స్థితి ఏమిటి, ఖచ్చితంగా ఆ ఆత్మ పరిశీలన వస్తుంది. ఇక్కడ రావాలి కూడా. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్.